ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మాట మనం నేర్చుకుంటున్నాం. శోధించబడ్డం పాపం కాదు, కానీ శోధనలో పడడం పాపమే. అపవాది కారణం కాదు. మీ స్వచిత్తమే, మీ శరీరమే మీకు శత్రువు. మీ శరీరం బ్రతికున్నంతకాలం, రక్తమాంసాలు జీవంతో ఉన్నంతకాలం మీరు శోధించబడటం సహజం, దాన్ని ఆపలేరు. ఆ శోధించబడటానికి అవకాశం తీసుకోవటానికి అపవాది ప్రతిసారి కూడా చాలా ఎక్కువగా ప్రయత్నం చేయగలడు. అయితే నీకు అర్థం కావాల్సింది, అపవాది తంత్రాలను ఎరగడం ఒక ఎత్తు అయితే, నీ శరీరం మీద అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవటం, దాన్ని తెలుసుకున్న వెంటనే దాన్ని నిరోధించడం, అపవాదిని ఎదిరించడం నేర్చుకోవాలి. ఒకవేళ ఎదిరించలేదనుకోండి, మీకు తెలియకుండానే మీ శరీరం మీదకు వాడు దాడి చేసి మీ శరీరాన్ని లోబరుచుకొని మీ మనస్సును సైతం, మీ హృదయాన్ని సైతం వంచి, మోసం అంటేనే కుట్ర కదా, తప్పు చేయించడానికి మీకు తెలియకుండా చేయించడం కదా, చేయించి వాడు తన చిత్తాన్ని, తన ఇచ్ఛను మీ శరీరం ద్వారా నెరవేర్చుకుంటాడు. తీర్పు ఎవరికి వస్తుంది? అపవాదికా? మీ శరీరానికి వస్తుంది. అంటే మనము దేవుని నీతిలో నుంచి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మొట్టమొదటిది, వాడు శోధించే పద్ధతి ఏంటి? దేవుని యొక్క మాట మీ దగ్గరికి వచ్చినప్పుడు రక్షించబడని వాళ్లతో వాడికి ఏ పని లేదు. క్రైస్తవ విశ్వాసంలోనికి రాని వారితో వారికి ఏ పని లేదు. లోకంలో ఉన్న వాడితో వాడికి ఏ ధ్యాస లేదు. శరీరానుసారులతో వాడికి ఏ సంబంధం లేదు. ఎప్పుడైతే నీవు ఆత్మ సంబంధిగా మారడానికి ఇష్టపడతావో, క్రీస్తు శరీర స్వభావాన్ని ధరించుకోవడానికి ప్రయత్నం మొదలు పెడతావో, ఆత్మానుసారము జీవించడానికి హృదయాన్ని సిద్ధపరచుకుంటావో, అప్పుడు నీ మీద దాడి చేయడం ప్రారంభిస్తాడు. అంతవరకు కూడా నీ శరీరాన్ని ఏమాత్రము కూడా వాడు పట్టించుకోడు. వాడు పట్టించుకునేటప్పుడే ఒక చిన్న విషయాన్ని ప్రారంభిస్తాడు. మొట్టమొదటిది ఏంటంటే, నీ శరీరం దగ్గరికి ద్వేషాన్ని ఎలా వెల్లడి చేసే అవకాశం ఉందో నీకు చూపిస్తాడు. విచిత్రం చెప్పనా? ఆఖరుగా ఓడిపోయేది శాతానే, గెలిచేది దేవుడే. కానీ శిక్షలోకి మనల్ని తీసుకుపోయాడా, నువ్వు ఆడిని గెలిపించిన వాడు అవుతావు. లేదు, శిక్షను తప్పించుకునే ప్రేమలోకి నువ్వు రాగలిగావా, నువ్వు దేవుని గెలిపించిన వాడు అవుతావు. నువ్వు దేవుని పక్షంగా ఉంటావా, అపవాది పక్షంగా ఉంటావా, నువ్వే తేల్చుకో. సో మొట్టమొదటిది, ద్వేషాన్ని వెల్లడి చేయటం నీ కొరకు అవకాశాలను పెడతా ఉంటాడు. నువ్వు రెచ్చిపోతావో, నువ్వు ఆ సందర్భాన్ని వెతుక్కుని కనిపెట్టి బయటపడతావేమో చూసుకో. రెండవది, కోపాన్ని బయలుపరిచే సిచ్యువేషన్స్ నీ ముందుకు తెస్తాడు. నువ్వు కోపాన్ని ఎలా వెల్లడి చేస్తావు, ఎలా వెల్లడి కక్కుతావో నిన్ను పరీక్షిస్తాడు. ఒక్కసారి నువ్వు వీక్నెస్ దొరికావనుకోండి, నిన్ను ఇంక దాని నుంచి బయటికి రానివాడు. భయంకరమైన సత్యం ఏంటో తెలుసా? ద్వేషం విషయంలో కొద్ది రోజుల తర్వాత నీకు నేను తప్పు చేశాను అనేటువంటి మనస్సు గద్దింపులోకి వస్తావు. కానీ కోపం విషయంలో నీకు ఎప్పటికీ రానివాడు, ఎప్పటికీ రానివాడు. ఇది ఒక పెద్ద ట్రాప్ కోపం అనేది. ఎంత ట్రాప్ అంటే, ఉచ్చు అంటే, నేను కోపపడడం ద్వారా పాపం చేస్తున్నాననే ఫీలింగ్ కన్నా, నేను కోపపడడం ద్వారా నీతిని నెరవేరుస్తున్నాననే మోసంలోకి వస్తావు. చూడండి, నీతిగా ఉండేవాడికి కోపం వస్తుందా రాదా? కానీ నువ్వేమనుకుంటావు అంటే, నేను నీతిగా ఉన్నాను అందుకే కోపడుతున్నాను అనుకుంటావు. కానీ ఆల్రెడీ నువ్వు అప్పచ్చే చిక్కిపోయావు అనే విషయం నీకు కూడా తెలియనివాడు. అంత మోసం కోపం. మూడవది, ఆగ్రహమైనటువంటి పద్ధతి వ్యక్తపరచడానికి ఎంత మాట పడితే అంత వెనక ముందు చూడకుండా మాట అనగలిగిన స్థాయికి నిన్ను ప్రేరేపించటం. అక్కడ ఎవరిని చూడం. ఏమంటే, నేను కరెక్ట్గా ఉన్నాను కాబట్టి కరెక్ట్ విషయాల్లో నేను వెల్లడి చేశాను అని పెద్ద పెద్ద మాటలు ఇష్టానుసారంగా మాట్లాడగలిగేటువంటి స్థాయికి అసహనాన్ని వ్యసనపడుతూ చేసేటువంటి పద్ధతి. నాలుగోది, దుష్టత్వాన్ని. నాలుగోది, మాటకు మాట దూషణ, తిట్టడం. అవతలవాడు తిట్టాడు, నేనెందుకు తిట్టాలి? ఆవిడ అంది, నేనెందుకు అనాలి? అతను అన్నాడు, నేనెందుకు అనాలి? ఈ జ్ఞానం మనకు లేదు. దూషణకు ప్రతిదూషణ చేయొచ్చా? చేయకూడదు. కానీ ఎంత ఎక్కువగా అంటే అంత సాటిస్ఫాక్షన్ మనకి. వాళ్ళు అన్న మాటకి మాట ఇవ్వకపోతే అదే లెఫ్ట్ అండ్ రైట్ నెమ్మదిగా ఉండగలమా? మనసు ఒప్పుకోదు కదా, అనేయాలి. ఆడు భర్త, భార్య, పెద్దోడా, చిన్నోడా, తండ్రి, తల్లి, భర్త, యజమాన, నాయకుడా, అసలు ఇమ్మెటీరియల్. నీవు అనుకున్న దానిని అనుకున్న రీతిగా సరి అయినటువంటి టెంపోలో రెచ్చిపోగలిగి, హెచ్చించుకోగలిగి, ఆ
ఆ గద్దింపుతో కూడినటువంటి మాటలు గనక నువ్వు దూషణ కలహారంభం నీటి కట్టును పుట్టు ఓటలాంటిది అనేటట్టు వివాదాన్ని రేపుకొని పెద్దది చేసుకోవటానికి. కానీ బైబిల్ చాలా బుద్ధి కలిగి చెప్తుంది, రాత్రి కోపం వస్తే ఏమవ్వాలి? తెల్లవారు వస్తే ఏమవ్వాలి? ఇది ఎప్పుడో తెలుసా? నువ్వు యేసుప్రభు రక్షణలోకి వచ్చినప్పుడు. ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు ఏమవ్వాలి మరి? స్లోగా ఏమైపోవాలి? అది తగ్గిపోతూ ఉండాలి. అనాల్సింది అనేయడం, క్షమించమని అడిగేయడం. నేను ఇందాక ఇలా అనాలనుకున్నాను కానీ ఇలా అనేశాను, దుష్టుడు నన్ను ప్రేరేపించాడు, నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు వందనాలని చెప్పి సమాధానం పడిపోవటం. కానీ మనకేమనిపిస్తుంది తెలుసా? వెంటనే అడగడానికి మోకాలు చాలవే, ఫేస్కి ఏదో అవుతుంది. ఏమవుద్ది? అక్కడ అపవాది పనిచేస్తాడు. అపవాది అక్కడే పనిచేస్తాడు. మీరు విచిత్రం చూడండి, ప్రపంచంలో ఏ జంతువు కూడా పగబట్టదు. ఏ జంతువు పగబట్టదు. జంతువులకి అవి తెలీదు. నువ్వు కొట్టు తిట్టు అన్కండిషనల్గా ప్రేమిస్తాయి. మనిషికి మాత్రం ఉందే లోపల తిట్టు, దాన్ని నిండా నింపుకుని ఎక్కడ వట్టి వెల్లడి చేయాలనే దానికి ప్రయత్నం చేస్తాడు. అది జాగ్రత్త. ఇవాళ 5వ విషయాన్ని విందాం. ఏంటి ఆ బలహీనత? ఎక్కడ మన అపవాది మనల్ని ట్రిగ్గర్ చేస్తూ, నీకు తెలియకుండానే నిన్ను క్యాప్చర్ చేస్తూ, అంటే నిన్ను బంధిస్తూ, నిన్ను శోధించుటూ, శోధనలో తొయ్యటానికి ఎలా ప్రయత్నం చేస్తాడో తెలుసుకుందాం. ఒకసారి 5వ కీర్తన 4వ వచనం చూద్దాం. కీర్తన 5:4. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. నీవు దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడవు కాదు. చెడుతనమునకు దుష్టునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనానికి దుష్టునికి దేవుని దగ్గర చోటు లేదు. దుష్టత్వం యందు దేవుడు ఆనందించేవాడు కాదు. దుష్టత్వం అంటే ఏంటి? మీకు తెలుసా మామూలు పదం అర్థం? దానికి ఏదో సంస్కృతంలోకి వెళ్ళదు కానీ దుష్టత్వము అనేదానికి సింపుల్ వర్డ్ చెడుతనం, చెడ్డతనం, చెడుగా ఉండేటువంటి, దేవుడు ఆనందించినటువంటి ఒక లక్షణం. ఓకే, సాతాను అనగానే మనందరికీ కొన్ని గ్రేడ్స్ కనిపెడతాయి, లక్షణాలు తెలిసిపోతాయి. ఇవి అన్ని సాతాను తాలూకా అని చెప్పేస్తాం. దుష్టత్వానికి సంబంధించిన విషయాలు మన అంతరంగంలో ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా. కానీ దేవుని దగ్గర దుష్టత్వానికి చోట్లే. కానీ గుర్తుపెట్టుకోండి, దుష్టుల ఎడల ఆయన దయగలిగినవాడు, దుర్మార్గుల ఎడల ఆయన ప్రేమ కలిగినవాడు. కానీ దుష్టత్వాన్ని ఆయన ఒప్పుకునేవాడు. దుష్టుడుగా ఉండినప్పుడు వాడిని ప్రేమించి వాడిని మార్గంలో తెచ్చుకుంటాడు. కానీ నువ్వు దేవుని ఎరిగిన తర్వాత నీలోకి దుష్టత్వం తెస్తానంటే మాత్రం దేవుడు నీతో ఉండలేడు. దుష్టులకు ఆయన దగ్గర చోటు లేదు. దుష్టత్వం కలిగిన వారికి ఆయన దగ్గర ప్లేస్ లేదు. దుష్టత్వము అంటే దాన్ని ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలి అంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక పరిస్థితి నీ జీవితంలోకి దేవుని ద్వారా కానీ, పరిస్థితుల ద్వారా కానీ, మన వ్యక్తుల ద్వారా కానీ నీకు ఏదైనా ఒకటి వచ్చిందనుకోండి, అవతల పరిస్థితిని చూసినప్పుడు నీకు నాకే అనుభవించటానికి ఎందుకు ఇది అయ్యింది అనేది ప్రశ్న వస్తుంది. నాకే ఎందుకు ఇలా? ఎప్పుడైనా వచ్చిందా ఏదైనా జరిగినప్పుడు? మా ఇంట్లోనే ఎందుకు ఇలా, నాకే ఎందుకు ఇలా, మా ఇంట్లో వాళ్ళకే ఎందుకు ఇలా, ప్రతిసారి మాకే ఎందుకు ఇలా అనే ప్రశ్న వస్తుంది. నిన్న నేను ఒక నెల్లూరులో జరిగినటువంటి ఆ యొక్క ఫైర్ యాక్సిడెంట్, బస్సు కర్నూలులో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ చూసిన తర్వాత నిన్న నాకు ఒక స్నేహితుడు ఫోన్ చేసి ఒక విషయం అడిగాడు. జస్ట్ కేవైసీ క్లోజ్ అయిన వెంటనే వచ్చింది. దానిలో ఆయన అడుగుతున్నాడు, ఆ కుటుంబంలో ఫ్యామిలీ మొత్తం బాగునైపోయారు, 4. ఆ అంత్యక్రియల కోసం వచ్చినటువంటి మరొక కుటుంబంలో మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ 4 చనిపోయారు. వాళ్ళ అంత్యక్రియల కోసం వచ్చిన వాళ్ళు. ఎందుకు ఇలా జరిగింది అని అడిగాడు. ఆల్రెడీ వాళ్ళు చనిపోయారు. వాళ్ళ దగ్గరికి చూసుకుని వచ్చి వెళ్ళిపోతున్న కార్కి టైర్ పంక్చర్ అయ్యి అది కొట్టుకుని వెళ్ళిపోయి వెనక వస్తున్నటువంటి దానికి డాష్ ఇచ్చి డివైడర్ని కొట్టి మళ్ళీ అగైన్ 4 చనిపోయారు. అది కూడా ఫ్యామిలీ, ఇది కూడా ఫ్యామిలీ. ఏంటన్నా ఇంటికి పట్టిన శాపం ఏంటి, దరిద్రం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతున్నాడు. నిజానికి అలాంటి నష్టం, అలాంటి కష్టం ఎవరికైనా వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏం కలగాలి మనసులో? మనకెవరో వాళ్ళు తెలియదు, కానీ వార్త మన చెవులకు తాకగానే మనకేమైంది లోపల? అయ్యో అనిపించలే? ఒక ఇంట్లో ఇంతమంది అంటే, ఆ ఇంటికి సంబంధించిన వారు మరొక కుటుంబం అంటే ఎంత బాధ కలిగింది? దుష్టత్వం అంటే మంచి పని అయింది అని అనిపించడం. ఏదైనా వర్తమానం విన్న వెంటనే ఆడికి అలాగ అవ్వాల్సిందే అని అనిపించే తత్వం ఏదైతే నీ మనసుకు వచ్చిందో
అది దుష్టత్వం. మీ పక్కన అడగండి, ఎప్పుడైనా దాని రుచి నీకు తెలుసా అని. తెలీదన్నారా? తెలుసా? దేవునికి స్తోత్రం, నీకు దేవుని దగ్గర చోట్లేదు, చర్చిలో చోటు ఉంది. ఇది పాపుల నిలయం. పాపులందరూ ఉండడానికి, పరిశుద్ధపరచుకోవటానికి దేవుడు సంఘమే ఏర్పాటు చేస్తాడు. సంఘంలోకి వచ్చి పరిశుద్ధపరచబడతాం, పరిపూర్ణులం అవుతాం. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప. ఆలోచించండి, ఈరోజు ఒక కష్టం, ఒక నష్టం, ఒక దుఃఖం, ఒక బాధ, చింత కలిగేలాగా నీకు ఎప్పుడైనా ఈ సందర్భంలోనైనా ఎవరితోనైనా ప్రవర్తించాలి అని నీకు అనిపించిందా? ఈ ప్రశ్నకు స్పష్టంగా సమాధానం చెప్పు. కష్టం కానీ, నష్టం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, చింత కానీ కలిగేలాగా ప్రవర్తించాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎవరి విషయంలోనైనా అనిపించిందా? ఎవరికైనా అనిపించిందా లేదా? నిజానికి వాళ్ళు నీకు శత్రువులు కాదు, జాగ్రత్తగా వినండి. దే ఆర్ నాట్ యువర్ రియల్ ఎనిమీస్. కానీ మనకు అనిపిస్తుంది. ఎందుకు అనిపించింది? నీకు చెప్పనా ఎందుకు అనిపించిందో? ఈ ప్రాబ్లం నీది కాదు. దుష్టుడు నీ దగ్గరకు వచ్చి నీ పాత స్వభావాన్ని రేపి నీ శరీరము క్షమాపణ పొందింది, ప్రభు ప్రేమను పొందింది అని మర్చిపోయేలాగా చేసి నిన్ను మానసిక భావోద్వేగానికి ప్రేరేపించి ఎంజాయ్ చెయ్యి, అడిగి దెబ్బ తగిలింది ఎంజాయ్ చెయ్యి అని చెప్పుద్ది. అడిగి కష్టం కలగాలి, అడిగి నష్టం కలగాలి, అడిగి బాధ కలగాలి, అడిగి దుఃఖం కలగాలి, అడిగి చింత కలగాలి, అడిగి వేదన కలగాలి, అవ్వాలి. నువ్వు కర్త కర్మ క్రియ నీది కాదు. కానీ నీ మనస్సుకు ఆ స్వాంతనమైన వార్త ఎందుకు వినపడింది? ఆ సంతోషం నీకు ఆడికి కనిగిన వెంటనే నీకు తృప్తి అని ఎందుకు అనిపించింది? అమ్మయ్యా అని నువ్వు ఎందుకు అనుకోగలిగావు? అడికి అయితే మళ్ళీ 5 నిమిషాల్లో ఏడుస్తావు, అయ్యో అని ఏడుస్తావు. నిజానికి అది వేషధారణ కాదు, ఏడుపు యథార్థమే, నీ దుఃఖం యథార్థమే. కానీ అవతల వాడికి దుఃఖం కలగాలి అనుకునేటప్పుడు నీ అంతరంగంలో వచ్చే సంపూర్ణమైన మనస్సును చూసారా? అది దుష్టత్వం. సాతాను ఏం చేస్తాడంటే శత్రువుని కోరడు, ఈ దుష్టత్వం. నీ స్వజనాన్ని కోరుతాడు. నీ శత్రువు నష్టపోవడం నీకు ఇష్టం ఉండదు, నీ సొంత మనిషి గాయం పొందడం నీకు ఇష్టం. నీ మనసు కోరుకుంటుంది, ప్రేరేపించబడుతుంది. ఒక మనిషితో ఒక మనిషి దెబ్బలాడుకున్నారు, ఈ గుమ్మం పక్క గుమ్మం, ఫైటింగ్ అయ్యింది. ఓ 10 నిమిషాల తర్వాత ఇంట్లో పెద్ద చప్పుడు వచ్చింది, ఏదో దబరా కింద పడిపోయిన చప్పుడు వచ్చింది. నీకు హాయిగా ఉంటుంది. ఎందుకు ఆ శబ్దం? నీకెందుకు? దబరా పడిపోయినందుక కాదు. నన్ను అన్నారు, అయ్యింది, అవ్వాలి, అదేదో తెలుసుకునేంత వరకు నీ మనసు ఉపలాటం. ఇక్కడ నీ స్వంత అనేటువంటి ఫీలింగ్ నీకు ఎప్పుడైతే కలుగుద్దో, ఇంకా గట్టిగా చెప్పనా, నీ ఓన్ బాడీకి నువ్వు హామ్ జరిగితే నీ మనస్సు నీ దుష్టత్వాన్ని వెల్లడి చేస్తుంది. సొంత శరీరం అంటే ఎవరు? భార్యాభర్తలు ఇద్దరు ఎవరు? ఒక శరీరమా 2 శరీరాలా? ఏక శరీరం. భర్తకు హాని కలిగినప్పుడు భార్య ఆనందించగలుగుద్ది, భార్యకు నష్ట కష్టాలు కలిగినప్పుడు భర్త సంతోషించగలుగుతాడు. ఇది తాత్కాలికమైనటువంటి సంతోషమే. ఎండ్ ఆఫ్ ద నైట్ కలిసిపోవచ్చు, రెండో రోజు కలిసి బండి మీద హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ రోజు కష్టం కలిగినప్పుడు, ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరికి లోపల నుంచి పుట్టేది ఏంటో తెలుసా? అది ద్వేషం కాదు, దుష్టత్వం. ఆ దుష్టత్వం హాని కోరుద్ది, కీడు కోరుద్ది, నష్టం కోరుద్ది, బాధ కోరుద్ది, చింత కోరుద్ది, వేదన కోరుద్ది, ఏదో ఒకటి ఆ రకమైన పరిస్థితి. ఇది ఎప్పటి వరకు ఉంటుంది అని నేను చెప్పలేను. ఏ రోజైతే నీ లోపల నేను నా సొంత శరీరానికి హాని చేయకూడదు, బైబిల్ చెప్తుంది, ఎవడు తన శరీరమునకు హాని చేయవాడు కాదు కాబట్టి అని బైబిల్ చెప్పిన మాట నీకు గుర్తెరిగి, అరే నా భర్త, నా భార్య, ఇది నా శరీరం, నా కుటుంబం, నేను నా మనిషిని అనేటువంటి ఆ మనసు ఒకటి వస్తుంది చూసారా? ఒక 50 ఏళ్ళకో 40 ఏళ్ళకో అక్కడ వరకు మీ దుష్టత్వాన్ని బయటికి తవ్వుతూనే ఉంటాడు, ఊరుకోడు వాడు. ఇప్పుడు రెండవది, మనకు ఒక సామెత ఉంది, బావమరిది బతుకు కోరుతాడు, అన్నదమ్ముడు చావు కోరుతాడని లోకంలో ఒక సామెత. ఎందుకట? వాడు పోతే ఆడి బట్టలు ఆడి ఆస్తి ఈడికి వస్తాయని.
బావమరిది మా బావ బాగుంటే ఇంటికి వెళ్తే 1000 ఇస్తాడు, లేకపోతే బాటిల్ ఇస్తాడని. ఏదో ఆనందం, వాడి సంతోషం వాడికి ఉంటుంది. బావమరిది బావా అనగానే బావమరిది రాత్రికి సిట్టింగ్ అంటాడు. అందుకు ఏదో కోరుకుంటాడు. తెలంగాణ సంగతి చెప్తున్నా. సో ఏదో ఒక ఆనందం. బావ దగ్గరికి వెళ్ళి బావ ఇది పట్టుకెళ్తానంటే మా బావమరిదికి పట్టుకెళ్ళి అంటాడని ఓ తృప్తి. ఇక్కడ ఈ దుష్టత్వం ఉంది చూసావా? నీ సొంత కుటుంబంలో నీ రక్త బంధువులు ఉన్నారే, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారే, వారి మధ్యలోనే ఈ ద్వేషభావం పెరుగుద్ది. ఎంత దుష్టత్వం ఉంటుందో తెలుసా? చక్కగా సెటిల్ అయిపోద్ది అక్క, లైఫ్ ఈజ్ ఓకే, హ్యాపీ. ఓ 2 పిల్లలు 3 పిల్లలు, ఓ బంగారపు గొలుసులో, ఓ కారు, ఓ బంగ్లా ఏదో ఉంటుంది. మంచి సంబంధం ఇంట్లో తమ్ముడికో చెల్లికో వచ్చిందనుకో, నాకంటే ఆడికి ఎక్కువ వచ్చేస్తుందన్న బాధ వస్తుంది. మీరు నా మొక్కం కేసాలో చూడకండి, ఇది దేవుని పాట చెప్తున్నాను నేను. అది నీకు తెలియకుండా నీ లోపల నుంచి వచ్చి పడద్దు అంతే. అదొక మాయరోగం, అదొక దుష్టత్వం. అది బయటికి చెప్పలేవు, దుఃఖం వచ్చేది. ఇప్పుడు ఆ దుష్టత్వం మీలో ఉందో లేదో నేను చెప్పనా, చూపించినా నా మొక్కం చూడండి. మీ పక్కింటి వాళ్ళకి అలాంటి మంచి సంబంధం వచ్చిందని విన్న వార్త వెంటనే నీకు ఎలా కనిపిస్తుంది? అదే గొప్పింటి సంబంధం, పెద్దింటి సంబంధం, అంతంట ఇంతంట, అది దిగడమే బెంజ్లో దిగారు. పెళ్లి చూపులకి అంతమంది బెంచ్ కార్లు. ఇప్పుడు నీ హృదయం నీకేం చెప్పుద్ది? నీ ఇంట్లో మనుషులను చూడంగానే నీకు దుఃఖం కలగదా? తృప్తి కలుగుద్దా? పోన్లే అమ్మ మేము గుడిసెలో ఉన్నా అది మేడలోకి వెళ్తుంది, అంత మనసు ఉందా? వస్తుందా? ఇది నీ ఇంటోళ్ళకే రాదు, నీ పక్కింటోళ్ళకి వస్తుందా? ఇంకా ఎక్కువైపోతుంది. ఇప్పుడు దుష్టత్వానికి బంధుత్వం ఎవరు? నీకు ఎవరి గురించి అయితే తెలుసుకున్నావో, ఎవరి మేలునైతే కోరలేవో, ఎవరి గొప్పతనాన్నైతే కాంక్షించలేవో, ఎవరి ఉన్నతత్వాన్నైతే ఆనందించలేదో నీ మనసు, అది దుష్టత్వం. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. నువ్వు యేసుక్రీస్తులో కడగబడిపోయావు. పాస్టర్ ఆలివ్ గ్రీన్ గారే మీకు బాప్తిజం ఇచ్చినప్పుడు చెప్పాడు, పాపాలను ఒప్పుకుంటున్నావండి, ఒప్పుకుంటున్నాను అన్నావు. ఇంకెప్పుడు కూడా దేవుని వాక్యం ప్రకారం బతుకుతావాడి, జీవించేస్తాను అన్నావు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మిమ్మల్ని ముంచాడు, లేచావు, కొత్త శరీరం, కొత్త సృష్టి, పాతవి గతించను. దుష్టత్వం బోలే, అంతా కొత్తే. నీ పేరు కూడా మార్చేశాను. నీ బతుకులో దుష్టత్వం మాత్రం మారదు సుమి. అది నేను ప్రతిసారి బయటికి తెచ్చి దానిని అని. ఇది ఎంత ఈజీగా ఉంటుందో చెప్తాను. పిల్లల్లోకి ఆ దుష్టత్వం ఎలా ఉంటుందో చెప్తాను. వాడు జారి పడిన వెంటనే పిల్లోడు బాధపడతాడా, నవ్వుతాడా? వాడు కాదు, ఎదుటోడు పడితే ఈడు ఏమవుతాడు? పక్కోడు. ఎందుకు నవ్వాడు? నువ్వు పడితే నీకు నొప్పి వస్తుందా రాదా? వస్తుందా? అప్పుడు నిన్ను చూసి ఎవడైనా నవ్వితే నీకు ఎలాగుంటుంది? నీకు బాధగా ఉంటుంది. అప్పుడేమో నువ్వు ఎవడు నవ్వకూడదు, కానీ ఆడెవడో పడితే నువ్వు నవ్వచ్చా? ఇదే దుష్టత్వం అంటే. ఇది మీరు ఒప్పుకోరు. ఆ చెడ్డ వార్త నీ మైండ్కి హ్యాపీనెస్ ఇస్తుంది. చెడ్డ దుష్టత్వం అంటే దేవుడిలో నువ్వు ఒక్క క్షణం ఆనందిస్తుంటావంటే అపవాదికి ఎంత కష్టం అంటే, వీడు ఆనందిస్తాడా, ఇది సంతోషిస్తుందా, దేవుళ్ళోకి వెళ్ళిపోతారా, దేవుళ్ళో వీళ్ళు తృప్తిగా ఉంటారా, ఆడు అస్సలు ఒప్పుకోలేడు. వాడికి ఏంటో తెలుసా కావాల్సింది? నువ్వు ఆ ఏడుపుకి ఇంకొంచెం ఏడుస్తూ ఉంటే ఆడు చాలు. ఆ ఏడుపుకి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది అడిగి. ఎందుకు? నువ్వు అనుకుంటున్న మోసం ప్రార్థన. బతుకు సరి చేసుకోకుండా, లక్షణం గెలవకుండా, వ్యవహారిక జీవితాలలో ఆ మోసాన్ని అపవాది యొక్క తంత్రం అని తెలియకుండా, దానిని నువ్వు విజయం పొందడానికి ఇష్టపడకుండా నీవు దేవునితో ప్రార్థన అనే మోసంలో బతికవు చూడు, అది వాడికి ఇష్టం. కాబట్టి అలాంటి బలహీనతల వైపు నువ్వు ఎక్కడైనా జారిపోతున్నావేమో చూసుకో. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనంలో ఒక సంఘటన చూద్దాం. యాక్ట్స్ 3:26. మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. యేసుక్రీస్తుని దేవుడు ఎలా చేంజ్ చేశాడట? మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన. ఇక్కడ దేవుడు తన సేవకుని పుట్టించి అంటే ఫుట్ నోట్లో లేపి అని ఉంటుంది. యేసుక్రీస్తుని మీ దగ్గరకు పంపి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుంచి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు లోకంలోనంటే నీలో ఉన్న దుష్టత్వాన్ని కవర్ చేయటానికి కాదు, తీసేయటానికి, మళ్లించడానికి, దాని నుంచి టర్న్అప్ చేయటానికి. చాలామందికి యేసుప్రభు ఎందుకు వచ్చాడు అంటే రకరకాల కారణాలు చెప్తారు, కానీ ఇక్కడ కొత్త కారణం ఉంది.
అసలు నీలో యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీలో దుష్టత్వం పోయిందా అని అడిగితే ఎంతమంది సమాధానం చెప్తారు అవునని? లేదు. ఇక్కడ నీ స్వంత జనం అంటే నీకెందుకు అక్కసు, ఎందుక కోపం, ఎందుక బాధ, ఎందుక చింత? ఎందుకో తెలుసా? బయట వాళ్ళందరూ మన ఫ్రెండ్సే. శత్రువు ఎవడు? ఎవరండి? ఇంట్లో వాళ్ళే కదా. గొప్ప యుద్ధాలన్నీ 4 గోడల మధ్యలోనే కదా జరుగుతాయి. సో యుద్ధం అంతా, పోరాటం అంతా మనకు లోపలే ఉంటుంది. ఎంత చెప్పినా ప్రేమిస్తున్నాం అంటాం కానీ లోపల మాత్రం మనకి ఇక్కడ దుష్టత్వానికి ఒక క్లారిటీ డెఫినిషన్ చెప్తాను వినండి. ప్రభువా అది నాశనం చేసే అని అడగరు, దీవించని మాత్రం అడగలేరు. తేడా అదే. మీకు ఈగో అడ్డు వస్తుంది, నేను ప్రార్థన చేయకూడదని నీకు తెలుస్తుంది. కానీ దీవించకపోతే నువ్వు దేవుని ఆశీర్వాదం నీ దగ్గరికి రావాలంటే నువ్వు దుష్టత్వం నుంచి మళ్ళాలి అనే విషయం నీకు ఎవడు చెప్పలేదే మరి? ట్రిక్కిష్ అపవాది అదే తెలివైనవాడు. అక్కడ ఏం చెప్తాడంటే నువ్వు ఇలాగే ఉండు, మారకో, కానీ భక్తి మానుకో. చూసారా? సంఘానికి ఈరోజుకి పరిణితి లేకపోవడానికి కారణం, ప్రభువులు ఎదగకపోవడానికి కారణం, పొందకపోవడానికి కారణం, ఎవడో పాస్టర్ వచ్చి మీకు అరటి పండిస్తాను, మామిడి పండిస్తాను, అంజూరు పండిస్తానంటే ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటున్నారు. పిచ్చోళ్ళారా, ఎవడో ఆశీర్వాదాలు మీకు ఆ పళ్ళల్లో తేలేరు. క్రీస్తు తేగలడు, యేసు తేగలడు, యేసు ప్రభువులో వాక్యం తేగలదు. పరిశుద్ధాత్ముడు నిన్ను దుష్టత్వంలో నుంచి మళ్ళించడానికి యేసు ప్రభుని పంపాడనే విషయం నీకు అర్థమయ్యి నీ దుష్టత్వం నుంచి నువ్వు బయటకు రావడానికి యుద్ధం చేయాలి. ఇట్స్ నాట్ ఎ సింపుల్ టాస్క్. యుద్ధం చేయాలి. ఇక్కడ ఒక ఆలోచన చేయండి. ఇక్కడ శత్రువు మీ పక్కనే ఉన్నాడు అని తెలిస్తే మీ పక్కన వాళ్ళు ఒకసారి ఇలా చెయ్యండి. ఎవరో ఒకరిని ఇలానండి. వెరీ గుడ్. ఆ వ్యక్తే మీ శత్రువు అయితే కాసేపు ఊహకి కాసేపు అంటే అలాగే మీ పక్కనే కూర్చుని మీతోనే ఉండి, మీతోనే తింటూ, మీ ఇంట్లోనే ఉంటూ, మీతోనే నడుస్తూ, మీతోనే తిరుగుతూ, మీ ఆఫీసులో మీ సీటు పక్కనే ఉండి, ఇంకంతా ఎంత అంటే జాన్ జిగిరి. ఆ వ్యక్తితో నీకున్న శత్రుత్వాన్ని ఎప్పుడైనా బయటపరుస్తావా, దాస్తావా? ఏం చేస్తారు? నీ పక్కనే ఉన్నారు శత్రుత్వాన్ని వ్యక్తపరుస్తారా, దాస్తారా? ఏం చేస్తారు? దాస్తారు కదా. దాయిరా ప్రతిరోజు నువ్వు నా శత్రువు అంటావా? ఏం చేస్తారు తెలియనట్టు? నవ్వు ఎలా ఉంది? విషపు నవ్వు. వారి నాలుకల కింద సర్ప విషం ఉన్నది. మాటలు ఎలా ఉంటాయి? తేనె పూసిన మాటలు. వదినా, తమ్ముడు, ప్రైస్ లార్డ్ బెదరు అనయ్యో, భలే ఉంటాయండి మాటలు. వెనకేముంది? శత్రుత్వం ఉంది. కనపడే సమయం అంతా నీ చూపుల్లో ఏమున్నాయి? ప్రేమ చూపిస్తావా? లోపల ఏమైనా తేడా ఉంటుందా? బయట చూపుకి లోపల చూపుకి తేడా ఉందా లేదా? ఇప్పుడు ఇంత ట్రైల్ అంతా మీకు ఎవరిచ్చారండి రిహార్సల్? వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో మీకు ఎవరు నేర్పడి ఇవన్నీ? యేసుప్రభు చెప్తాడా? మరి ఎవరు నేర్పుతున్నాడు తెలుసా? మీ దుష్టత్వం నుంచి మిమ్మల్ని కాపాడే దేవుడు ఒకడు ఉంటే ఆ దేవునికి నీకు మధ్యలో వాడొచ్చి దేవుడి సంగతి చూడకు. నువ్వేమనుకుంటున్నావో అలాగే ఉండు. టైం దొరికినప్పుడు దెబ్బేసేయి. అంతవరకు మౌనంగా ఉండు. యోధాలాగా ముద్దు పెట్టించుకో. సైలెంట్గా ఉండు. పనులన్నీ చెయ్యి, ప్రార్థన చెయ్యి, సువార్తకెళ్ళు, కానుకలు ఇవ్వు, మీటింగ్లు పెట్టు, క్యాషియర్గా కూడా ఉండు. టైం దొరికితే దెబ్బేసేయి. నీకు ఎప్పుడైనా అలాంటి దుష్టత్వం నీలోంచి బయటకు వచ్చిందే? ఎలా అంటే ఇప్పుడు యోధాన్ని నేను కాసేపు ఊహించుకోండి. నేను యోధాన్ని. నా దగ్గరికి శాస్త్రులు కొంతమంది వచ్చారు. యోధా ఎట్రా అన్నారు. ఏంటి సార్ అన్నాను. మీ ఓడు ఏం చేస్తాడే అన్నాను. ఏం లేదండి, నాలాంటోడిని పంపించావనుకో తొందరగా దొరికిపోతాడండి. నీలాంటోడు ఎందుకు, నువ్వు వెళ్ళొచ్చు కదా అన్నాడు శాస్త్రులు. నాకేంటి లాభం అన్నాను. 30 వెండి తీసుకో అన్నాడు. ఓకే అయితే ఓకే అన్న. నన్ను ఒప్పందపడ్డాడు. మేమిద్దరం ఒప్పుకున్నాం, వెళ్ళిపోయాం. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాం. ప్రభువుకి తెలుసా తెలీదా? ఆయన అప్పగించువాడు ఎవరో ఆయనకి తెలుసా తెలీదా? మీ పక్క వాళ్ళకి చెప్పండి, ఆయనకి తెలుసా అంటే నీ గురించి అని.
నువ్వు ఎక్కడెక్కడ నువ్వు ఆయన దొరికించేస్తావా అని తెలుసా తెలీదా? అయినా నిన్ను ప్రేమిస్తాడా లేదా, చెలికాడా రమ్ము అంటాడా లేదా? అదండి ఆయన గొప్పతనం, నిన్ను దుష్టత్వం నుంచి తప్పించాలని. ఎంతలాగా నటిస్తామంటే మనతోనే ఉన్నప్పుడు, మన పరిస్థితుల మధ్యలో ఉంటూ నీ మనస్సును గాయపరిచే ఒక చిన్న సంఘటన నీ మనిషి చేస్తే అలాగే అవ్వాలి. అవ్వనివ్వండి. ఏమన్నాను? నాకు చెప్పకండి బాబు, నాకు వినాలని లేదు, నాకేం ఇంట్రెస్ట్ లేదు. అయ్యిందా? ఆహా, లైట్ తీసుకో. అయ్యిందా? ఎవరి వార్తను సంతోషంగా వినాలని ఇష్టపడుతున్నావో వాళ్లతో నీకున్నదే దుష్టత్వం. ఈ ట్రిక్ ఎవరిదో తెలుసా? సాతాను గడు. అసలు నీ లోపల ఇంత ఉందని నీకు కూడా తెలియదండి. కానీ నీ హృదయం మండుతున్నప్పుడు, ఆ ద్వేషం కలుగుతున్నప్పుడు, జరిగితే బాగున్ననేటువంటి ఆ మానసిక సంఘర్షణలో ఒప్పుకునేటువంటి మనసుంది చూసావా? నన్ను రియాన్ వచ్చి దెబ్బలాడాడు, మేమిద్దరం కొట్టుకున్నాం, ఏదో అయ్యింది. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఆ జరిగినటువంటి సంఘర్షణకు కారణం నేను బాధ్యుడినే, తను బాధ్యుడే. సహోదరుడు అనేవాడు నన్ను ప్రేమిస్తే నేను కోప్పడిన కదా. నేను కోప్పడేటప్పుడు కోప్పడకూడదు, అతనికి నేను నాకన్నా గనుడని ఎంచితే, నాకన్నా గొప్పవాడు యోగ్యుడని ఎంచితే నేను తగ్గిపోవాలి కదా. ఇక్కడ బుద్ధి ఇద్దరిది గడ్డి తింది కాబట్టి ఇద్దరం దెబ్బలాడుకున్నాం, ఇద్దరు కొట్టుకున్నాం, ఏదో అయ్యింది. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ఆ కక్ష, ఆ ఆవేశాలు సమాధానాన్ని వెతుకుతాయా, శత్రుత్వాన్ని వెతుకుతాయా? ఇప్పుడు మా ఇద్దరం బాగానే ఉన్నాం. ఏదైనా ఒక విషయంలో అతడి నష్టం కానీ నా నష్టం కానీ అతనికి, అతని నష్టం కష్టం కానీ నాకు కానీ తెలిస్తే మొదట ఆనందించేది ఎవరమే? మేమిద్దరమే. అదే దుష్టత్వం. ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చాం, మేమిద్దరం వెళ్ళి 3వ తీర్పర దగ్గరికి వెళ్ళాం. అయ్యగారు ఇలా జరిగిందండి, అలా చేశాడండి, ఇలా చేశాడండి నేను చెప్పాను. ఆ తర్వాత ఆయన అడిగాడు, బాబు నీ వెర్షన్ ఏంటని. అతను చెప్పాడు, ఈడిలా చేశాడు, అలా చేశాడు, ఆడు ఇలాగన్నాడు, ఇలాగన్నాడు, అంది నేను ఇలాగన్నాను, నా తప్పేం లేదు అన్నాడు రియాన్. అయిపోయింది. నేను చెప్పాను, ఇద్దరం చెప్పేశాం. కానీ మా ఇద్దరు వెనక, మా అంతరంగంలో మా ఇద్దరి మధ్యలో ఉన్న దుష్టత్వాన్ని నేను 3వ వ్యక్తి దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నానో మీరు ఎవరైనా చెప్పగలరా? మీకు తీర్పరిగా తీర్చువాడెవడు? యేసుప్రభు దగ్గరికి ఒకసారి వెళ్తే ఆయన ఏమన్నాడు? మీ మీద నన్ను ఎందుకు తీసుకొస్తున్నారని అడిగాడు. ఇప్పుడు అవతల వ్యక్తికి, అవతల 3వ మనిషి ఏం చెప్పాలని కోరుకుంటున్నారు చెప్పండి? 4 కొరడా దెబ్బలు, ఓ ఉరి శిక్ష, లేకపోతే ఏంటి జైలా? కడపడ కోసం చెల్లించే వరకు జైలు వేయాలా? ఏదో శిక్ష కావాలనే కదా కోరుకుంటున్నారు. అవన్నీ లేకపోతే ఆ 3వ మనిషి మా ఇద్దరిని పిలిచి ఏం చేయాలి? 4 పుష్కలంగా చేపట్లైనా పెట్టాలి. ఏదో అప్పుడు కదా నీ జీవుడు శాంతిస్తాడు. నిజానికి శత్రువుగా భావిస్తూ, తోడుగా ఉంటూ, వెనకాతల మాటలు, విసురులు, సెటైర్లు ఎప్పుడైతే నీ హృదయంలో నుంచి బయటకు నిండుతున్నాయో, మాట్లాడుతున్నాయో, దుష్టత్వాన్ని పెంచుతున్నావు అన్నది సత్యం. ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. క్రైస్తవుడా మెలకుగా లేకపోతే దుష్టత్వం నుంచి తప్పించడానికి వచ్చి యేసు ప్రభు నరావతారిగా చేసిన శిలువ యాగం నువ్వు వృధా చేసేస్తావు. ఎందుకు ఆ రకమైనటువంటి దుష్టత్వాన్ని నీ మనస్సు ప్రేరేపిస్తుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు ఆ బలహీనత వైపు నీ హృదయం పోరాడుతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఒక మాట చెప్పాలి. నాది కాదు పరాయిది అనేటువంటి భావన ఈ దుష్టత్వానికి ఉండదు. నాది పరాయి అనే భావన ఈ దుష్టత్వానికి ఏమాత్రం ఉండదు. ఎంతటి దుష్టత్వం అంటే, ఇందాక నేను చెప్పాను, బంధుత్వము లేక సహోదరత్వము లేక పొరుగు దగ్గర బాగా క్లోజ్ అనేటప్పుడు ఈ దుష్టత్వం మనకు తెలియకుండా మనలో నుంచే నడిపించబడుతూ ఉంటుంది. దీనిలో ఏ బాడీ తాలూకా పరిస్థితి అయినా ఒకేలాగా ఉంటుంది. అయితే ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో నువ్వు బేసిక్గా చంపవు, హత్య అయితే చెయ్యవు, ఫిజికల్గా వాళ్ళని పొడి చేసే పని అయితే చెయ్యవు. చంపేయాలని అయితే నీ మనసు ఉండదు, కానీ నీకు తెలియకుండా చచ్చిపోతే బాగుని అనిపిస్తుంది. ఐ డోంట్ వాంట్ టు మేక్ మై హ్యాండ్స్ బ్లడ్, బట్ ఎప్పుడు అనిపించలేదా మీకు? ఇది సివియారిటీ. ఆస్తి గొడవలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి.
నీ వాటా నీకు ఇవ్వను పోరా అన్నాడు అనుకో, అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? నేను నిజంగా చూసిన ఒక అద్భుతమైన తండ్రి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ తండ్రి ఎంత మంచోడంటే, చిన్న కొడుకు వచ్చి డాడీ సెటిల్ చేయి అన్నాడు. తండ్రి ఏమన్నా తెలుసా? మీ బాబు ఆస్తి ఏంట్రా, నా ఆస్తి కానీ మీ తాత కాదురా అనాలా. అనలేదు ఆయన. ఏం చేశాడు? వాటాలు వేసేసాడు. వేసేసి తీసుకెళ్ళిపోన్నాడు. వాడు ఏం చేశాడు తెలుసా? చాలా తెలివిగా మొత్తం పట్టుకుని, ఆస్తి పంపకాలు జరిగిన తరువాతట ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం, కొంత సమయం వాడు అక్కడే ఉన్నాడు. ఇంకా ఆ క్యాష్ అవ్వడానికి, ఆ లిక్విడ్ అవ్వడానికి, అంటే దాన్ని అమ్మేసి ఆ ప్రాపర్టీస్ అంతా వాడు వెయిట్ తీసుకోవడానికి కొంతసేపు వెయిట్ చేశాడు. అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు. జాగ్రత్తగా విన్నారా? అన్నయ్య అక్కడే ఉన్నాడు. తమ్ముడు క్యాష్ చేసేసుకున్నాడు, దేశాంతరం పోయాడు, వేశ్యలతో తిన్నాడు, తిరిగాడు, వ్యాపారాలు చేశాడు, స్నేహితులు నష్టపరిచారు, కలిసి రాలేదు టైము, ఆస్తి అంతా పోయింది, ఆరోగ్యం పోయింది, పందులు పొట్టు తినడానికి వెళ్ళిపోయాడు. పనోడు చాలా బాగున్నాడని ఊహించాడు. తిరిగి వెనక్కి రావడానికి ప్రయత్నం చేస్తుంటే తండ్రి అన్నాడు, బుద్ధి వచ్చిందా అని అడిగాడు. అడిగాడా? నీ నోరు అడగకుండా ఉండగలదా? మీ పక్క వాళ్ళని అడగండి. ఆ మాట అనకుండా ఉండగలవా? అతను మంచి తండ్రి, అతను దుష్టత్వం లేని ప్రేమించే తండ్రి. ఎందుకర్రా మనకు ఆ మనస్సు రావట్లేదు? ఎందుకు ఆ వ్యక్తి యొక్క నష్టాన్ని చూడగానే వీడికి మంచి పని అయ్యింది, వీడికి అవ్వాలా, ఎరా అయిందా, ఇంకా అవ్వలేదు, వీడికి చింత సచ్చిన పులుపు అవ్వలేదు, ఎందుకు ఇది అంటున్నావు? ఆ ఆస్తి తగాదాలు వచ్చినప్పుడు ఆ అన్నయ్య వచ్చి ఏమన్నాడు చెప్పండి అండి? ఆడిని ఎందుకు తీసుకొచ్చావు? తండ్రి ఏమంటున్నాడు తెలుసా? చనిపోయిన నీ కుమారుడు బతికొచ్చాడు అన్నాడు. అంటే ఆల్రెడీ తండ్రి పెద్ద కొడుకు మాట్లాడుకునేటప్పుడు పెద్ద కొడుకు చేసిన మాటలు తండ్రి అప్పచెప్తున్నాడు. పెద్ద కొడుకు ఏమన్నాడు తెలుసా? చచ్చిపోయి మన దగ్గర నుంచి వెళ్ళిపోయి అక్కడ సస్తే నీకెందుకు, ఆడి గురించి పట్టించుకోవద్దు అన్నాడు నాన్నని. ఇప్పుడు నాన్న మాట చెప్తున్నాడు, రే చనిపోయిన నా కొడుకు నువ్వు చంపేశావు కదా, ఆడింట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు చచ్చిపోవాలనుకున్నావు కదా, చచ్చిపోయినోడితో నీకెందుకు, ఆస్తి పట్టుకెళ్ళిపోయినాడు తను అడిగావు కదా, చనిపోయిన నా కుమారుడు తిరిగి వస్తున్నాడు అన్నాడు. తండ్రి తన పెద్ద కొడుకుతో చెప్తున్న మాట అది, చనిపోయిన అనే పదం. ఈరోజు నీ ఇంట్లో నీ వారసులు, నీ హక్కుదారులు, నీ లీగల్ హైరర్స్ నీ కోర్టు డాక్యుమెంటేషన్ పట్టుకుని ఇది నా ప్రాపర్టీ, నాకెవడి కోసమేవో అనేటప్పుడు నేను ఇవ్వను అని వాద్యం పడితే వాళ్ళ బతుకు కోరుతావా, చావు కోరుతావా? దుష్టత్వం నీ నుంచి బయటపడిపోతే చూసుకో. ఏమండి నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరందరూ చల్లగా ఉండండి, మీరందరూ దీవెనకరంగా ఉండండి, మీరందరూ ఆశ్చర్యకరంగా ఉండండి. నేను నమ్మిన దేవుడు నన్ను అనాథగా విడిచిపెట్టాడు, నన్ను పోషిస్తాడు, నన్ను బతికిస్తాడు, అడుక్కునైనా నా పిల్లల్ని పెంచేయగలను, నన్ను సిగ్గుపరచడు దేవుడు. మీరు నా గురించి దెబ్బలాడుకోకండి, మీరు మాట్లాడుకోకండి, మీరు అనవసరంగా మాటలు పడకండి. వదినా ఏమన్నా తెలుసా మీ తోడుకోళ్ళు? ఓ ఈ దుష్టురాలా, ఓ ఈ దుష్టుడా, ఎందుకయ్యా ఈ దుష్టత్వాన్ని ఫోన్లో చేరేస్తావు? ఇక్కడ నీ శత్రువు మిత్రుడు అయిపోతాడు. చూడండి ఇదేం గొప్పతనము. నీ పార్టీకి తెచ్చేసుకుని నీ సొల్లంతా ఆడి మీద రుద్దేసి ఇద్దరు కలిపి దుష్టత్వాన్ని పెంచుకుని అపవాదికి చోటు ఇవ్వకుండా దండం పెడుతున్నాను. మీకు చోటు ఇవ్వకండి. నువ్వెవ్వడిని బతినాడక్కల్లా, ఆడంతటా ఆడొచ్చేస్తాడు నీ దగ్గరికి, నీలో లేపుతాడు, నీకు తెలియంది చెప్తాడు, నష్టపోయితే పోనీ అని చెప్తాడు, నువ్వు అవతల వాడి చావు గోరని చెప్తాడు, నష్టం గోరని ఎతుకుతాడు. ఇవన్నీ నువ్వు ఫేస్ టు ఫేస్ మాట్లాడే దమ్ము నీకుంటే నీ అంత యథార్థపరుడు ఇంకొకటి లేడు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో నీ అంత యథార్థపరుడు లేడు. ఫేస్ టు ఫేస్ మాట్లాడు, మనిషి ముందు నిలబడు. నువ్వు ఇలా అన్నావు, నాకు నచ్చలేదు, నువ్వు ఇలా చెప్పావు, నీది నాకు నచ్చలేదు, నువ్వు ఇలా అన్నావు, ఇది నాకు సరిపడిక సబబు కాదు, నువ్వు ఈ విషయాన్ని ఇలాగే మాట్లాడాల్సింది. వెనకెందుకు మాట్లాడావు? పక్కెళ్ళి ఎందుకు మాట్లాడావు? రాత్రి అంతా ఎందుకు మాట్లాడావు? తెల్లవారులు ఎందుకు మాట్లాడావు? ఇంకో రోజు ఇంకో సమయం తీసుకుని ఫోన్లో మెసేజ్లు పెట్టి, రికార్డింగ్లు పెట్టి, ఎక్కడదక్కడ పెట్టి, ఓ ఈ దుష్టుడా, అపవాదికి చోటు ఇవ్వకూడదు తెలియ కూడా ఇలాంటి పరిస్థితుల్లో నీ హృదయం నిన్ను ఎందుకు ప్రేరేపిస్తుంది? మోసం, జాగ్రత్త. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చెప్తుంది. జేమ్స్ 1:21. అందుచేత సమస్త కల్మషమును, ఏంటి సమస్త కల్మషమును, కల్మషం కొంచెం కాదు చాలా ఉంది. సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ఏం చేస్తుంది దుష్టత్వం? విర్రవీగిపోతుంది. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో చికెన్ ఫ్రై కానీ, ఫిష్ ఫ్రై కానీ,
మటన్ ఫ్రై కానీ, ఎందుకు నాన్ వెజ్ చెప్తున్నానంటే ఎక్కువ అదే తింటాం కాబట్టి, క్రైస్తవ సువాసన అదే కాబట్టి. ఆ ఫ్రైలు చేసిన తర్వాత నాన్ స్టిక్ ప్యాన్లు ఇప్పుడు వండుకోకూడదు కదా, అందరూ మానేశారు కదా, ఎందుకంటే క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి అంట. క్యాన్సర్ ఎన్ని సంవత్సరాలు తింటున్నా వచ్చిందా? కానీ హెల్త్ కేర్ చాలా జాగ్రత్తగా ఉంటుంది. క్యాన్సర్ అనే పేరు ఉంటుంది, తిండి తగ్గడం. నువ్వు తింటున్న తిండి వల్ల వస్తుంది. ఆ నాన్ స్టిక్ అల్యూమినియమా తర్వాత విషయం. సరే, అది అడుగున అంటుకుపోద్ది కదా బాగా, కొంచెం గట్టిగా గీకి కొంతమంది అది కూడా తినేస్తారు, అదే బాగుంటుంది. ఆ గీకింది అమ్మాడు. సరే, ఆ గీక్కునేది కడుక్కోకుండా 2 రోజులు ఉంచుకుని దానిలో ఇంకేమన్నా పదార్థాలు వండుతారా? అంటే గీకిని తినేసి ఆ పాత్రను జస్ట్ నీళ్ళలో ఇలాగనేసి ఇంకొంచెం ఉండిపోతే అది కూడా నెక్స్ట్ కూరలోకి బాగుంటుందిలే అని ఉంచుతారా? మీ పిల్లల్ని తోమమంటే ఎలా తోముతారు? బాగా చెప్పారు, మళ్ళీ తోముకునేలాగా తోముతారు. మీ పనమ్మాయికి ఇచ్చి సరిగ్గా తోమేవా అని అడిగితే ఏం చెప్పుద్ది? ఇది ఇప్పుడుది కాదు అమ్మగారు, ఇది ఎప్పుడుదో, ఇది ఇంక రాదు అంటుంది. కానీ నీ చేతిలోకి వస్తే ఏం చేస్తావు చెప్పండి? మళ్ళీ చెప్పండి. మగోళ్ళు మీకు తెలీదా? మీకు తెలీదా? మీకు తెలుసు, నాకు తెలుసు, మీకు బాగా తెలుసు. స్త్రీలరా, మీరు ఎలా తోముతారు చెప్పండి ఇప్పుడు? బాగా అంటే ఎలాగా? అది వదిలేసేంత వరకు కాదు, వదిలేసి కడిగేసి మళ్ళీ చెక్ చేసి మళ్ళీ తోమి మళ్ళీ చెక్ చేసి మళ్ళీ తోమి ఆఖరికి ఆ పాత్ర ఏడవాలి, నన్ను వదిలేవే, నేను ఎప్పుడో వెళ్ళిపోయాను ఆ మురికి, దాన్ని వదిలేవే అని బతికినాడేంత వరకు నీకు సాటిస్ఫాక్షన్ రాదు. అమ్మయ్యా, ఇన్ని రోజులకి ఈ పాత్ర ఎలా ఉండాలో అలా వచ్చింది. సమస్త దుష్టత్వం అంటే అలా కడుక్కోవాలా. ఎలా? కొంచెం ఉంచుకుని కాదు, పర్వాలేదని కాదు, కొన్ని వదిలేస్తారు. ఇది అలా వదలరు. ఎందుకు? అది నీ మనస్సుకు ఆనందం కలిగించేంత వరకు దాన్ని ఏం చేస్తారు? లిక్విడ్ వేసి డిష్ వాషర్లో పెట్టి ఇంకేదో సోడా వేసి ఇంకేదో ఇన్స్టాగ్రామ్లో ఆ హ్యాక్స్ ఏమైనా చెప్తే దాన్ని తెచ్చి మొత్తానికి దాన్ని ఏం చేయాలి? నీకు ఎప్పుడైనా సమస్త దుష్టత్వమును మాని అలా ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ఎలా చేయరో మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగానండి. బట్టలు మీవి, నేనేమి చాగంటి కోటేశ్వరరావు గారు మా అన్నయ్య కాదు, మా తాత కాదు, ఆయన చాదస్తాలు నేను చెప్పను, కానీ యథార్థం చెప్తున్నా. బట్టలు చాకలు ఉతికితే మరీ మంచిది, వాషింగ్ మిషన్లు ఉతికితే దేవునికి స్తోత్రం. మీరు ఉతకాల్సి వస్తే ఆయన బట్టలకి అంతా ఉతుకుతారా? పర్వాలేదు కదా, వెరీ గుడ్. మీవి ఎలా ఉతుక్కుంటారు? బాగా 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 బాగా. ఆయన్ని పిలిచి అడిగారు అనుకోండి, ఏ అమ్మాయి ఏంటిది షర్టు ఈ మచ్చ ఎలాగ ఉండిపోయిందంటే, ఎంత మంచి సర్ఫ్ వేసినా ఎలా అంటించుకొచ్చేస్తావో, వదలదో, ఎక్కడ కూర్చుని పోతావో, ఎంతకన్నా ఆవిడ ఉతుకుతాడు. ఇక్కడ నువ్వు నీదైతే బాగా కడుక్కున్నావు, వాళ్ళ దానిలో మచ్చలు పర్వాలే అనిపిస్తుంది. దుష్టత్వం కూడా అంతే. నీదైతే బాగా కడుక్కోవడానికి ట్రై చేయవు, ఇంకొకటి మాత్రం బయటికి లేవనెత్తానని చూస్తావు. ఇక్కడ పిల్లల తప్పులు పెద్దోళ్ళకి కనపడినట్లు ఒక మనిషి యొక్క హృదయంలో దుష్టత్వం అవతల వ్యక్తికి కనపడేంతగా ప్రవర్తిస్తాం మనమే. ఎవరిని నేను నిందించను. నీ బ్రతుకులో ఉన్న దుష్టత్వాన్ని నువ్వెంత ప్రేమిస్తున్నావో చూడు. సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని అన్నాడు. విర్రవీగుద్దంట దుష్టత్వం. ఏమంటుంది తెలుసా? అవ్వాలి, నేను చూడాలి, ఎందుకు అవ్వదో చూస్తాను, ఏమవ్వదు. అరే ఎందుకర్రా మీకు అంత విర్రవీగుట? అవతల వ్యక్తి నష్టాన్ని మీరు ఎందుకంత కోరుతున్నారు? ఎందుకంత బాధ? ఎందుకంత దుఃఖం? ఎందుకు? దేవుని యొక్క ప్రేమ ఆ మనిషి పట్ల ఎంత విన్నతంగా ఉంటుంది. ఎందుకు ఆ సమయంలో ఆ కసికి మాటలంటావు, ఆ రోషానికి పదాలు పలుకుతావు, ఆ ద్వేషాన్ని వెల్లడి చేయడానికి, వెల్లడి కక్కడానికి కొత్త కొత్త భాష, కొత్త కొత్త శరీర భాగ్యములు నీ మనస్సులో నుంచి బయటకు వచ్చేటువంటి ఆ ద్వేషభావన ఎంత రోషం కలిగిస్తుంది. కానీ దేవుని ఆత్మకు నువ్వెంత దుఃఖపడుస్తున్నావో తెలుసా? ఆ నిమిషంలో నువ్వు చేసే పని దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు రోధించడం అంటే అక్కడే జరుగుతుంది. అరే ఇంత దుష్టత్వంలోని ఈ మనిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు?
ఎందుకు ఇలా జరుగుతుంది అని దేవుని ఆత్మ దుఃఖపడుతూ ఉంటాడు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ఎప్పుడైనా ఒక పాటలో నేను ఒక చరణం గుర్తొస్తుంది నాకు. మేలు కోరక, అదే కీడు గోరక మేలు చేయవాడు ఎవడైనా ఉన్నాడా అనేటువంటి ఒక పదం పలుకుతూ ఆ పాట దేవుని కొరకు ఒక భక్తుడు పాడుకుంటూ మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను చెయ్యలేక పౌలు అంటాడు. ఏం చేస్తున్నాడట? కీడు చేయటానికి త్వరపడుతున్నాడంట, ప్రేరేపించబడుతున్నాడంట, శోధించబడుతున్నాడంట. నేను చెయ్యాలనుకుంటున్న మేలు చెయ్యలేకపోతున్న ఈ శరీరం నాకు ఎంత బాధ కలిగి ఉంటుందో, ఎంత దుఃఖం కలిగిస్తుందో. అయ్యో ప్రభువా, ఇలాంటి బలహీనత కలిగి ఉన్న ఈ శరీరం నుంచి నన్ను విడిపించగలిగినోడు ఎవడు అని ఏడుస్తూ ఈ శరీరాన్ని నేను తొందరగా వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ప్రభువా నీ దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నాను అని చాలా ఆసక్తిని చూపించాలనుకుంటున్నాడు. ఈరోజు అలాంటి అనుభవం మనకే గనక వస్తే, మన అంతరంగంలో గనక ఉంటే ఎలాంటి పరిస్థితులకు మనల్ని మనం ప్రేరేపించబడతామో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నా మాటకి సమాధానం చెప్పండి. మీలో ఎప్పుడైనా ఫ్యాక్షనిజం అనే పదం విన్నారా? ఫ్యాక్షనిజం, కడప, రాయలసీమ, పౌరుషం, కత్తి, బాంబు, ఎంటాడి సుమోలు, 100 సుమోలు సినిమాలు చూస్తున్నాం కదా, అట్లా చేసే పనులు కనపడతాయి కదా. అలాంటి ఫ్యాక్షనిజం మనిషికి ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ హింసా ప్రవృత్తి, మారణ హోమం ఇలాంటి ఆయుధాలు మీ పక్కన అడగండి, మీకు తెలుసా అని. ఫ్యాక్షనిజం ఉందా లేదా నీకని అడగండి. లేదా? ఎవరు లేదన్నారు చెప్పండి, నాకు చూపించండి వాళ్ళని. ఫ్యాక్షనిజం అంటే తెలుసా కాదు, లేదా అని అడిగాను. ఈ యుద్ధం ఈ రోజుదా ఎప్పుడుది? మీ ఇంట్లో గొడవల కారణం ఈ రోజుదా ఎప్పుడువి? అప్పుడు కాదు అంటే ఫ్యాక్షనిజమే. టైం దొరక్క వెయిట్ చేస్తున్నారు, దొరికితే ఏటకొడవలే కస నరికేస్తారంతే. దొరక్క వదిలేశారు కానీ దొరికితే వదులుతారా? తినేమంటారు? ఫ్యాక్షనిజం కాదా? ఆత్మీయ జీవితంలో అవతల వ్యక్తి నీకు ఏం చేశాడన్నది ఉండదు. నువ్వు అవతల వ్యక్తికి ఏం చేయకుండా ఎంత నీతిగా బతుకుతున్నావు అన్నది మాత్రమే ఉంటుంది. అవతల వాడు కీడు చేయడానికి పరిగెడతాడు, అవతల వాడు నష్టపరుస్తాడు, అవతల వాడు హింసిస్తాడు. నువ్వు ప్రేమించావా లేదా అన్నది మాత్రమే నిజం. ఆ రుజువుకి నువ్వు లోబడకపోతే, ఆ అంశానికి నువ్వు పట్టబడకపోతే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చేసే ప్రార్థనలు ఏవి దేవుని సన్నిధి చేరవు. జాగ్రత్త. ఇప్పుడు నా మాటకి మీలో సమాధానం చెప్పండి. నేను క్షమించలేకపోతున్నాను అనేవాళ్ళు ఉన్నారా లేదా? అందరినీ కాదు, నేను మళ్ళీ చెప్తాను, కొంతమందిని క్షమించగలం. ఎందుకో నేను చెప్పలేను. కొంతమందిని క్షమించలేవు. ఎందుకు క్షమించలేకపోతున్నావు? రీజన్ వాళ్ళు చేసే దుష్టత్వమా? నువ్వు మనిషిని ప్రేమించి దుష్టత్వాన్ని ద్వేషించి తప్పలేదు, కానీ ఆ దుష్టత్వాన్ని బట్టి మనిషిని ద్వేషించినట్లయితే నువ్వు పాపివి. ఇప్పుడు రాత్రి పరలోకం తెరిచి ఉంటుంది, ఎంతమంది వెళ్ళగలరు? క్షమించలేకపోవడాన్ని బట్టి తెరిచే ఉంది దారి, వచ్చేయండి అంటున్నాడు. ఆయన ఏమన్నాడు? ఆయన ఏం గేటు పెట్టాడు అక్కడ. మీలో దుష్టత్వం లేని వాళ్ళు ఫస్ట్ వచ్చేయండి అన్నాడు. అప్పుడు అక్కడ వరకు వెళ్ళి ఏం చేస్తారు? నేను ఆలో ఏం లేదని దూరిపోగలరా? ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళంగానే దుష్టత్వం ఉందో లేదో మీకు చెప్పేవాడు ఎవడు? దేవుడు చెప్తాడా? మీకే తెలిసిపోద్దా? నీ కండిషన్ క్లాజ్ రానంత వరకు నువ్వు పరిశుద్ధుడివే. వచ్చిన తర్వాత నువ్వు పాపిగా మారుతావు. అది రూపాంతరం అనాలో గతంలోకి వెళ్ళటం అనాలో తెలియదు. సో మొదటి విషయం క్షమించనితనం. నెంబర్ 2, సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఎప్పుడైనా ఇరిగిపోతున్నావా? సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ 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 ఇరిగిపోతున్నావా? చాలా ట్రై చేస్తామండి. ఈలోపు ఆడేదో అంటాడండి, ఇంకా అక్కడితో మళ్ళీ స్టార్ట్. ఇన్ని రోజులు ప్రయత్నం పక్కకు పోయి ఆడంటే ఎదవా అని మళ్ళీ మొదలైపోద్ది. నీ మనసు నిన్ను రేపేస్తుంది.
ఇంకా నేను అక్కడి నుంచి ఇలాంటి వాడి నోట్లో నోరు ఉండి పెట్టాను, ఈడింటికి ఎందుకు అసలు వచ్చాను, అనవసరంగా ఈడికి ప్రభువా ఈ పాపమును క్షమించుము, నీ రక్తముతో నన్ను కడుగుతాడా? నిన్న ద్వేషించావు, ఇప్పుడు బల్ల దగ్గర సమాధానం పడిపోయావా? మళ్ళీ రేపు ద్వేషిస్తావు. ఎన్నిసార్లు అలాంటి శరీరాన్ని ఆస్పదం చేసుకుని నవ్వావమ్మా. ఎన్ని కమ్యూనియన్లు ఆయన ఏడుస్తూ నీకు శరీరంగా నీ లోపలికి వచ్చాడో కదా. ఆయన శరీరం నీ లోపలికి వెళ్ళిపోయిందంటే సమాధాన పుత్రుడు లోపలికి వచ్చేసాడు. అప్పుడు నీ శరీరం నుంచి బయటికి ఏం రావాలి? నిబంధన సమాధాన మందసం రావాలి. మరి ఎందుకు శ్రమ వచ్చింది? ఎందుకు వేదన వచ్చింది? ఎందుకు కోపం వచ్చింది? అసహ్యత ఎందుకు వచ్చింది? ఎందుకు ఇరిగిపోయావు? నన్ను ఏం బాధపడద్దు కానీ, అంటే నేను అంటున్నానని మీరు నా మీద కోపం తెచ్చుకోవద్దు కానీ, ఒక వాస్తవాన్ని చెప్పండి. మీలో త్వరగా విరిగిపోవడానికి కారణం ఎవరు? మీరా అవతలోళ్ళ? బాగా ఆలోచించండి. ఆ క్విక్గా బ్రేక్ అయిపోవడానికి కారణం మీరా అవతలోళ్ళ? ఏం చెప్తున్నారు? కొంతమంది తెలివైన వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు అన్నబట్టే మేము బ్రేక్ అయ్యాం, వాళ్ళు చెయ్యబట్టే మేము బ్రేక్ అయ్యాం, వాళ్ళు చూడబట్టే మేము బ్రేక్ అయ్యాం, వాళ్ళు వదిలేయడం బట్టే మేము బ్రేక్ అయ్యాం, వాళ్ళు పిలవకపోవడం వల్లే మేము బ్రేక్ అయ్యాం. ఇంతకీ నువ్వు బ్రేక్ అవుతున్నావా వాళ్ళ? అసలు ప్రాబ్లం ఎవరు? మరి నువ్వు నీ మీదకి ఎప్పుడు చేయి చూపించుకోవట్లేదే. ఆల్వేజ్ ఎక్స్పోజింగ్ ఎవరు? నువ్వు సాతానుగాడు గెలిచేది అక్కడే. నిన్ను మోసం ఏం చెప్తాడు తెలుసా? నువ్వు నీ అంత నీతిమంతుడు ఈ భూమి మీద ఎవడలేడు, నీ అంత పరిశుద్ధురాలు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. అసలు నువ్వెంత యథార్థపరురాలు తెలుసా? భూమి అంతా వడకడితే నువ్వే రాలుతావు దానిలోంచి, నువ్వే చిక్కగా ఇలా పిండితే నువ్వే పడతావు దానిలో. అంత యథార్థపరురాలు నువ్వు. నిన్ను అంటాడాడు. బాగుంది, సమర్థించుకో, బాగుంది. వాడు చెప్పేది అంతేనండి, నీకు నచ్చేది చెప్తాడు. యేసుప్రభు ఏం చెప్తాడు? ఎవడేమనుకున్నా మొహమాటం లేకుండా నువ్వే తప్పని చెప్తాడు. అపవాదే ఉంటాడు, నీది కాదు, ఆడే 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 ఆడే. నీ కళ్ళకి నీ కళ్ళద్దాలు ఏం చూపుతున్నాయో అదే నమ్ముతావు తప్ప అవతలోడు ఏం చెప్పాడు నువ్వు నమ్మవుగా. రైట్. ఇప్పుడు ఎవరితోనూ సమాధానంగా జీవించలేక విరిగిపోతున్న నీ బలహీనత, నీలో ఉన్న సమస్త దుష్టత్వం. మూడో విషయం, ఇప్పుడు ఎవరైనా నీ శత్రువు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, వృద్ధి చెందాడు, లేవనెత్తబడ్డాడు, గెలిచొచ్చాడు, అదృష్టం వరించింది, ఉన్నతమైన పదవిలో దక్కింది, లేకపోతే ఏదో హై రిచ్ ఎన్రిచ్ వచ్చేసింది అని ఎవరి విషయంలోనైనా నువ్వు ఓ పదం వినగలిగితే, నీ శత్రు విషయంలో నువ్వు వినగలిగితే, నువ్వు వారి విషయంలో సహనం కలిగి ఉంటావా, అసహనం కలిగి ఉంటావా? ఆ వ్యక్తిని నీ దగ్గరకు వచ్చి పత్రికా విలేకరులు పొగిడినట్టు పొగిడితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ మొక్క ముందు మైకి పెట్టి వాళ్ళ అనే పదాలు ఎలా ఉంటాయో తెలుసా? ప్రెస్ వాళ్ళు మాట్లాడితే రెండు అర్థాలు ఉంటాయి. తొందరపడి ఏమైనా మాట్లాడి దొరికిపోతారు. కొంత ఆగి మాట్లాడండి, ఏదో అనేసుకోకండి. ఆ తర్వాత లింక్ ఎట్టేస్తాడు నీ మాటకే. అప్పుడు నువ్వు ఏడుస్తావు, అదే నేను ఇలా అనలేదంటే అవదు అనేసామని చెప్తాడు. సింపుల్ థింగ్ ఏంటంటే, మీ దగ్గరికి వచ్చి మీ శత్రువు లేకపోతే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు గెలిచారు, వాళ్ళు గెలిచారు, ఇంతకుముందు మీ ఇంటి పక్కనే ఉండేవారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటాడు. మీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తి గెలిచాడు, చాలా గొప్ప అయ్యాడు, మీరు ఆ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు అని అడుగుతాడు. పొరపాటు నువ్వు అదే అన్నావు అనుకో, 1 2 3 4 5 6 20 ఇంక స్క్రోలింగ్. ఆ ట్రోలింగ్లోంచి నువ్వు బయటికి రాలేవు. అలాగని క్వశ్చన్ మార్క్ ఫేస్లో చూసావు అనుకో, ఈవిడికి ఇష్టం లేదా, అదో కొత్త వార్త. ఇప్పుడు అలాంటి వార్త అవతల వ్యక్తి నీ దగ్గరకు వచ్చి వాళ్ళ జయాన్ని, వాళ్ళ విజయాన్ని, వాళ్ళ ఉత్సాహాన్ని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు అని అడిగితే, నిస్వార్థంగా సంపూర్ణ హృదయంతో, నిజంగా అలాంటి వాళ్ళు మా పక్కన ఉండడం, మా ఇంట్లో ఉండడం, మా ఇంట్లో పుట్టడం, నాకు చెల్లి అవ్వడం, నా కొడుకు అవ్వడం, నాకు తల్లి అవ్వడం, నా తోడుకోడలు అవ్వడం, నా ఆడపడిచి అవ్వడం, మా బామ్మరిది అవ్వడం, నా అంత గర్వం కలిగినోడు ఎవడు లేడు అని అన్నాడా? అంటావా? ఒక్కళ్ళు లేరా? ఎందుకర్రా అంత కోపం మీ కాళ్ళ మీద?
చూసారా, ఇంకా ఎవడు గెలవలేదాడు. ఆడెక్కడైనా గెలుస్తాడనే వార్తే మీకు ఇష్టం లేదు. దుష్టత్వమా కాదా? అంటే సినారియోస్ నీకు జరిగితే కాదు, జరగనప్పుడు నీ మనస్సు నిన్ను ఎంత ఘోరంగా బలహీనపరుస్తుందో చూసుకో. ఇది యేసులో ఉన్నవాడు ఎంత ఆనందిస్తాడంటే, నా సహోదరుడండి, నా పక్కన కూర్చునేవాడండి, దేవుడు వాడిని లేపుతాడని నాకు ముందే తెలుసు. కానీ ఈరోజు నేను ఊహించిన దానికన్నా దేవుడు గొప్ప చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక అనగలగాలి. ఎందుకు అనలేదు నీ మనసు? కానీ బ్యాక్ ఎండ్లో నువ్వు మేలు కోరుతున్నావా, కీడు కోరుతున్నావా? అదే దుష్టత్వం. 5, ఇక్కడ ఒక గట్టిగా చెప్పాల్సి వస్తే ఒక ప్రశ్న వస్తుంది. ఇదేంటంటే, అవతల వ్యక్తి యొక్క పరిశుద్ధతలో, నీతిలో, సంపూర్ణతలో, మళ్ళీ చెప్తున్నాను, అవతల వ్యక్తి యొక్క పరిశుద్ధతలో, నీతిలో, సంపూర్ణతలో దేవుని కొలతలో నుంచి చూసే చూపు నీకు లేకపోవడం వల్ల, ఆ 3 లక్షణాలలో దేవుని కొలతతో చూసే చూపు నీకు లేకపోవడం వల్ల నువ్వు అవతల వారిని దేవుడు దీవించడానికి నీ మనసు ఒప్పుకోదు. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు అవతల వ్యక్తితో శత్రుత్వాన్ని కలిగి ఉన్నావు. దేవుడు దీవించటానికి దేవుని దృష్టిలో నుంచి చూసే కోణం వేరుగా ఉంటుంది. మీరు చూసే కోణం ఉండదు. నీ ఎదుట ఆ వ్యక్తి తప్పు చేసినోడుగా కనపడవచ్చు, కానీ దేవుని హార్టు, అతని మనస్సులో అతడికి దేవునితో ఉండే సంబంధాన్ని బట్టి భౌతికమైన తీర్పు దేవుడు తీర్చడు. వారికి ఉన్న అసహ్యతలు, చెడు, పాపము, కోరిక, నీ జడ్జిమెంట్లో దేవుని జడ్జిమెంట్ ఉండదు. దేవుడు కోరుకునేటువంటి ఆ మనస్సు ఆ వ్యక్తికి ఉంటే అతన్ని లెక్క పెట్టకుండా పైకి తీసుకురావటం దేవుని ఉద్దేశం. అతను ఎలాంటోడైనా తీసుకొచ్చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒకే పాపం చేస్తూ ఉండొచ్చు, కానీ నీ పాపము హృదయ సంబంధమైనది, అతని పాపము శరీర సంబంధమైన ప్రోద్బలంతో అయి ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో నుంచి వచ్చేటప్పుడు హృదయంతో చేసే నిన్ను దేవుడు తీర్పు తీరుస్తూ, శరీర బలహీనతను బట్టి చేసే అతనిని దేవుడు ఉన్నతమైన పరిస్థితులకు తీసుకురాగలడు. నీది దుష్టత్వం, అతనిది యథార్థత. ఇది నీకు చెవి కలిగితే వినపడద్ది, అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇద్దరు ఒకే రకమైన తప్పు, ఇద్దరు ఒకే రకమైన పాపం అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి హృదయంలో నుంచి చేస్తాడు, ఒక వ్యక్తి శరీరంతో చేస్తాడు. శరీరం మీద కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని ప్రత్యక్షతలు ఉంటాయి, కొన్ని ప్రభావాలు ఉంటాయి, కొన్ని ఒత్తిడులు ఉంటాయి, అందువల్ల జరిగించవచ్చు. దేవుడు దీన్ని కన్సిడర్ చేయకపోవచ్చు, కానీ హృదయంలో నుంచి నువ్వు చేసే దాన్ని మాత్రం దేవుడు లెక్క పెడతాడు. నీకేం కనపడుతుందంటే ఇద్దరిది ఒకటే కదా అని అంటాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఇద్దరూ దేవాలయానికి వచ్చారు. ఒకడు సుంకరి, మరొకడు పాపంలో ఉండే పరిసేడు ఎప్పుడు కూడా, సుంకరి ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోవడానికి, లాక్కోవడానికి, దాచేయటానికి ప్రయత్నం చేస్తాడు. ట్యాక్స్ కట్టకుండా తీసేసుకుని నువ్వు మళ్ళీ అడిగితే నువ్వు కట్టలేదని చెప్పేస్తానని బెదిరించి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలెక్ట్ చేసేవాళ్ళు సుంకరులు అనేది ఒక చెడ్డ అభిప్రాయం. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్. అతను ఎప్పుడు ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో, అంటే ఆల్రెడీ దాసులుగా రోమా ప్రభుత్వానికి ఉండడం వల్ల, ఇద్దరు పరిసేయుడు అంటే ఆల్రెడీ దేవుని తమకు సంబంధించిన ముద్ర వేసుకున్నాడు. ఇద్దరూ దేవాలయానికి వెళ్ళారు, ఇద్దరూ దేవుని దగ్గర నిలబడ్డారు, ఇద్దరూ మందసం దగ్గర నిలబడ్డారు. ఒకడు చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ఒకడు కనులు ఎత్తడానికి భయపడుతున్నాడు. ఇద్దరూ కలిపి ప్రార్థన చేశారు. వాడు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను ఫాస్టింగ్ చేస్తున్నాను, నేను పర్ఫెక్ట్గా ఉంటున్నాను, ఈడ్లాగా కూడా ఉంటలా, ఆ సుంకర్లాగా నేను ఉండట్లా. చక్కగా మాట్లాడుకున్నాడు. వాడేమన్నాడు? తల ఎత్తుటకు ధైర్యం చేయలేక, ప్రభువా పాపినైన నన్ను క్షమించు, నాకు తెలుసు నేను చేస్తున్న తప్పే. శాస్త్రులు ఏం చేస్తారో తెలుసా? ఎవడైనా తప్పు చేశాడు అనుకోండి, అది తప్పుని నిరూపించడానికి సాక్ష్యాలు ఎత్తుకుతారు. నిరూపించడానికి పనికి మాలిన కొంతమందిని ఏర్పాటు చేయగలరు. యేసుప్రభు సిలువలో కూడా ఏర్పాటు చేశారు కొంతమంది కిరాయి వాళ్ళని. ఏర్పాటు చేసి ధర్మశాస్త్రంలో ఉండేటువంటి తప్పుల్ని వాళ్ళ మీద మోపి వాడికి శిక్ష తగ్గించడానికి మళ్ళీ పక్క నుంచి లంచం తీసేసుకుంటారు. సొంకరి చేసే పని, పరిసేడు చేసే పని ఒకటి, కానీ శాస్త్రులు చేసే పని ఒకటి. వీళ్ళిద్దరూ కలిపి ఒకే రకమైన ప్రార్థన చేస్తా అని.
వీడు చేస్తున్నది హృదయ సంబంధం. ఎందుకో తెలుసా? నాకు అధికారం ఉంది తప్పు చేయడానికి అన్నట్టు చేస్తున్నాడు. వీడేమో నేను ఇవ్వబడిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించని అడిగాడు. ఆ ఎండ్ ఆఫ్ ద డే దేవుని జడ్జిమెంట్ ఏమొచ్చిందో తెలుసా? అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడెను. ఇద్దరి ప్రార్థనలో విన్నాడు. ఇద్దరూ నీతిమంతులని దేవుడు సర్టిఫై చేయాల. ఒకడి కంటే ఇతడు. ఎందుకు ఆ డిఫరెన్స్ వచ్చింది? దేవుని తీర్పులో ఆ కొలత ఉంది. ఇద్దరూ ఒకే పాపం, కానీ ఇద్దరికి జడ్జిమెంట్ ఒకటి కాదు. అతనికంటే ఇతడు రైచస్. నీ జీవితం కూడా అంతే. నువ్వు అనొచ్చు, మేము ఇద్దరం దెబ్బలాడుకున్నాం కదా, దేవుడు ఇద్దరిని వదిలేస్తాడులే. వదలడు. నువ్వు నోటితో పాపం చేసినందుకు నిన్ను క్షమించగలడు, ఎందుకంటే నీ దుష్టత్వం తక్కువ. వీడి దుష్టత్వం హృదయంతో పాపం చేశాడు కాబట్టి ఎక్కువ. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది గెలుస్తారో? మేము లైట్ వెర్షన్లో ఉన్నామండి, సీన్ అని చెప్పండి చూద్దాం. పోనే ఒక మాట అంటే పేగులు తెగిపోవాలి కదా, గుండె బద్దలైపోవాలి కదా, అవతలోడు నీచంగా కుంగి ఏడుచుకోవాలి కదా, ఆడికి తగలాలనే కదా మాట్లాడతాం, చెప్పాలని అవతల వ్యక్తిని బిరికించాలనే కదా మనం చెప్పాలనుకుంటున్నాం. క్షమించే స్వభావం ఉందా? ప్రేమించే స్వభావం ఉందా? అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే విపరీతమైనటువంటి అసహ్యమైన ధోరణితో నీలో ఎవ్వరూ చూడని కక్ష నీలో ఉందో, ఎవరూ చూడని కక్ష నీలో ఉందో, నీ దుష్టత్వం దేవుని ఎదుట ఖచ్చితమైన తీర్పులో పడిపోద్ది. ఖచ్చితమైన తీర్పులో పడిపోద్ది. చాలా ఖచ్చితమైన తీర్పు. ఇక్కడ నేను బాధపడేది ఏంటంటే, రక్షణ అనేటువంటి అనుభవంలోకి వచ్చిన క్రైస్తవుడు ఇలాంటి పాపంలో నేడు జోగుతున్నాడు, ఓలలోగుతున్నాడు, ఉయ్యాల మీద ఊగుతున్నాడు, పానుపుల మీద విహరిస్తున్నాడు. ఈ దుష్టత్వం అనేటువంటిది చిన్నదిగా కనపడుతున్నా తెలియకుండానే విపరీతమైనటువంటి మోసగాడి అయిన వెలుగును బయటికి ప్రదర్శిస్తున్నాడు. మరొక మాట చెప్తాను, ఇక్కడ నీ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావని చెప్పాలి. నీ రక్షణ నిర్లక్ష్యం, భక్తి అబద్ధం, అపారం. భక్తి తగ్గదు, తగ్గేదేలే. ఏ చర్చి వదలవు, ఏ వాక్యం వదలవు, అన్ని లైవ్లు ఈజీ ఫాలో అయిపోతావు, కానీ దుష్టత్వం మానవు. భక్తి అపారం, చాలా ఇష్టం వాక్యం అంటే. మా అయ్యగారు చెప్పినట్టు ఎవడో చెప్పడం. మీ అయ్యగారికి వకాలు తెచ్చుకోమని ఎవడో చెప్పలేను నిన్ను. ఆయన చెప్పిందని నువ్వు బాగుపడని చెప్తున్నాడు. నీ ప్రవర్తనలో నేను ఇలాంటి వాడిని, ఇలా మారానని చెప్పమంటున్నాడు. ఇంతకుముందు ఇలా ఉన్నాను, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. పూర్వపు దూషకుడను, హానికరుడును, హింసాకరుడు అయిన నన్ను దేవుడు ఇలా తీసుకొచ్చాడు. ఏదది? ఆ సాక్ష్యం ఏది? గొడవ అవుతుందని ఏంటంటే ఇంతకుముందు అన్న మాటలకి డబల్ మాటలు అంటున్నాయి మీ జబ్బుల్లో. అవి వినడానికే నాకు అసహ్యం వేస్తుంది, చెప్పడానికి మీకు అసహ్యం రావట్లేదు ఏంటో. ఆ పరిస్థితుల్లో మీ లివింగ్ స్టైల్ని పెంచాలని దేవుడు అనుకుంటే స్పిరిచువల్గా, ఆ లివింగ్ స్టైల్ పెంచడానికి కాదు, దిగజార్చుకుని బతకడానికి ఇష్టపడుతున్నాడు. ఏం మనిషి అండి మనిషి? ఆత్మీయత ఇది. భక్తి రక్షణ నిర్లక్ష్యం కాదా? అసలు నీ రక్షణకు నువ్వు ఇచ్చే విలువేంటి? నీ కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడనడానికి నీ బ్రతుకులో సాక్ష్యమేది? ఎందుకు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నాడో చెప్పనా? యేసు ప్రభు అంటే ఆయన ప్రేమ నీకు అలుసైపోయింది. ఆయన ప్రేమ నీకు చాలా నీచమైనదిగా కనపడుతుంది. అయితే ఏంటి అన్నట్టుంది. ఈ రోజుకి నేను మళ్ళీ చెప్తున్నాను, అయితే ఏంటి అన్న నీ బ్రతుకులో ఒక్క క్షణం వేసే గనక లేకపోతే నువ్వేమవుతావో తెలుసా? ఆ నీతిమంతుని రక్తము నీ మీద ఆ నిరపరాధ స్థానంలో నిన్ను ఉంచకపోతే ఏమవుతుందో తెలుసా? విమోచన క్రయధనంగా నీ కోసం ఆయన ఆ పెనాల్టీ పే చేసి ఆ శిలువలో వేలాడకపోతే ఏమై ఉండేదో తెలుసా? ఈ రోజుకి నీ రక్షణ నిర్లక్ష్యంగా బతుకుతున్నావు. అరే, నా కొరకు చనిపోయిన దేవుడు, నా సహోదరుని కోసం చనిపోయిన దేవుడు, నా ఇంట్లో నా మనిషిని నేను ప్రేమించలేకపోతున్నానంటే, ఇష్టం వచ్చినట్టు ముఖం చాటేస్తున్నానంటే, వెనక మాట్లాడుతున్నానంటే, ముందు విసురుతున్నానంటే, అసహించుకునే బ్రతుకు చూపిస్తున్నానంటే, ప్రేమించలేకపోతున్నానంటే, ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు చాలామందికి వచ్చేది ఎమోషన్, ఉద్రేకం. అమ్మో, అన్నయ్య తిట్టేశాడు, వదినా రేపు వచ్చే భోజనానికి కోడి కోసేస్తాను. ఆ తర్వాత నువ్వు పెక్కోసేయి. ఈరోజు కోడి మాంసం, రేపు దాడి మాంసం. అలవాటు అయిపోయిందిగా బతుకులు, ఉద్రేకాలు. అరే, నా బ్రతుకు కోసం మరణించిన ఆయన కొరకు నేను చేసింది ఏంటి అని అంటే, ఆయనను మరోసారి సిలువ వేయకుండా బ్రతకగలగడమే. ఆయన మరోసారి నన్ను చూసి దుఃఖపడకుండా బ్రతకగలగడమే. నా బ్రతుకులో ఇదిగో పూర్వపు స్థితి కంటే ఈ దుష్టత్వాన్ని నేను గెలిచి అవతల వ్యక్తిత్వాన్ని పెంచి ప్రేమించి క్షమించి సహించి భరించి ఓర్చుకొని వారి పరిపూర్ణమైన క్రీస్తు ఎలా ఉన్నాడో అలాగ నేను ఉండగలిగానే. నా హృదయంలో తీర్పు లేదే,
నా మాటల మధ్యలో ద్వేషం లేదే, నా చూపు కల్మషం లేదే, నా అంతరంగంలో ఏ రకమైనటువంటి ఉద్వేగాలకు తావు లేదే, దేవుడు నన్ను ప్రేమించినట్లు నేను ప్రేమించగలుగుతున్నానే, ఎప్పుడుకొస్తుందర్రా ఈ దుష్టత్వం లేని పరిపూర్ణత? నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ దుష్టత్వానికి కారణం ఎవరని అడిగితే మీరు నిందారోపణ చేయకండి. చాలామంది ఏమనుకుంటారంటే అనవసరంగా ఈ ఉచ్చులో పడ్డం వల్లే నేను ఇలాగ అయిపోయాను. ఏ ఉచ్చు అయితే క్రైస్తవ్యం, లేకపోతే పెళ్ళి, ఈ రెండే ఉంటాయి సమస్యలు. ఈ పెళ్ళిలో దూరడం వల్ల ఇలాగ అయిపోయాను, ఈ సంసారం ఈ కొంపలో, మళ్ళీ అది కూడా తేడా, ఈ కొంపలో దూరడం వల్లే నేను ఎలాగయ్యాను. ఈ కొంప అంటే అదే భర్త కానీ భార్య కానీ, ఈ అంకులు ఏ ప్రాబ్లం అందరూ కలిపి ఈ ఇంట్లో పడ్డం వల్లే ఎలాగైపోయాను. ఆ తర్వాత ఈ చర్చిలో పడ్డం, ఆ చర్చిలో అయితే ఈ పాటికి ఆశీర్వాదాలతో ఎగిరిపోదాం, ఆక్సిజన్ టవర్స్ పక్కన ఇంకో టవర్స్ కట్టేద్దాం మేము, అంత ఆకాశంలోకి ఎగిరిపోయి దీవెనలోని ఈడే అని చేస్తున్నాడు మమ్మల్ని. ఎక్కడ పడ్డం వల్ల ఎలా బతుకుపోయింది? ఈ దుఃఖాలన్నిటి వెనక యథార్థత ఏంటో తెలుసా? భూమి మీద మీరు ఏం పొందుకున్నారన్నది ఇంపార్టెంట్ కాదు. ప్రభు దగ్గర మీరు పొందుకునే ఆ కిరీటం ఇంపార్టెంట్, ఆ సింహాసనం ఇంపార్టెంట్, ఆయన ఇచ్చే పేరు ఇంపార్టెంట్, ఆయన మిమ్మల్ని బడ నమ్మకమైన దాసుడు నా దగ్గర భోజనం చేయని పిలవడం ఇంపార్టెంట్. ఆ విలువైన ఆ దర్శనం కొరకు ఆత్మీయ జీవితం బ్రతకాలి ప్రియులారా. దుష్టుడు దాన్ని తప్పించడానికి ఇష్టడు. నీ భక్తిని రొంగేసి మోసం చేసి డిసీవ్ చేసేసి, ఆ డిసీవింగ్లో ఎంత పరిపూర్ణుడిగా ఉంటాడో తెలుసా? ప్రభువా, సాతానుగాడు ఏం చెప్తాను, ప్రభువా ఈ సిస్టరు నువ్వంటే చాలా ఇష్టం ప్రభువా, ఏ రోజు తప్పు చేయలేదు ప్రభువా, నేను వెళ్ళి ఆడికి చెప్పాను, ఆ తర్వాత ఆళ్లే చేశారు, నేనేం చేయలేదు ప్రభు అంటాడు. ఆడొచ్చి నీ ముందు పెడతాడు, ఎలా చెయ్యాలో ఎలా ప్రవర్తించాలో ఎవరు చెప్పాలి? అపవాది చెప్పాలా, దేవుడు చెప్పాలా, నువ్వు చేయాలా? కానీ ఆ టైంలో నువ్వు చేసేసిన తర్వాత సాతానుగాడు రెచ్చగొట్టాడని ఆడు ఒకటే చెప్తాడు, ప్రభువా నువ్వు చాలా మంచోడు, సిస్టర్ కూడా మంచిదే, సిచ్యువేషన్ నువ్వు చెప్పినట్టే చేశా, ఆడు తప్పు చేశాడు, నాకేం తప్పులేదని. ప్రభు కూడా సాతానికి ఏం తీర్పు ఇచ్చాడు, ఒకసారి ఇచ్చాడు ఆల్రెడీ తీర్పు. ఇప్పుడు నెక్స్ట్ తీర్పు ఎవరికి ఇవ్వాలి? మీ పక్కన చెప్పండి, నీకే. దుష్టుడు చాలా తెలివైనవాడు, అపవాది చాలా యుక్తి కలిగినవాడు, సాతాను ఆదికాండంలో సర్పము ఆ యుక్తి కలిగిన దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఆడి యుక్తి దాని యుక్తికి ఉపయోగపడింది, అంతే కదా. స్నేహం ఎవరితోనే చేయాలంటే సముజ్జీలించుకుంటాం, ఇది అంతే. కాబట్టి ఎవడు తొందరగా దొరికిపోగలడో ఆడిని పట్టుకుంటాడు. మీ పక్క వాళ్ళు చెప్పండి, జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు.